హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం రాఖీ స్పెషల్గా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కేవలం 5 నిమిషాల్లో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి స్టవ్ కూడా వెలిగించిన అవసరం లేదండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారనుకోండి, చిటికలో దీన్ని చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుందామండి. దీన్ని డెసికేటెడ్ కోకోనట్ అని కూడా అంటారు. బయట సూపర్ మార్కెట్లో మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. దీంట్లోకి 1/2 కప్పు వరకు పాలపొడి వేసుకుందాము. మనకి బయట 10 రూపీస్ పాలపొడి ప్యాకెట్లు అమ్ముతారండి. అవి ఒక 2 నుంచి 3 వరకు పడతాయి. ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇందులోనే ఒక 3 ఇలాచీలను తీసుకుని పైన తొక్కు మొత్తం కూడా ఒలుచుకొని లోపల సీడ్ పార్ట్ మాత్రమే ఈ విధంగా వేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. మనకి పౌడర్ లాగా అవుతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పౌడర్ని మొత్తాన్ని కూడా అందులో వేసుకుందాం. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడుతున్నానండి. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పింక్ కలర్ వేస్తున్నాను. ఇందులోకి కొంచెంగా పాలు పోసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పాలు మొత్తం ఒకేసారి పోయకండి, మనకి చాలా తక్కువ పాలు పడతాయి అన్నమాట. బాగా ప్రెస్ చేసుకుంటూ కొంచెంగా వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక పిండి ముద్దలాగా చేర్చుకోవాలండి. నాకైతే సుమారుగా 1/2 కప్పు కంటే కూడా కొంచెం తక్కువ పాలైతే పడ్డాయండి. చూస్తున్నారు కదండి, మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీని పైనుంచి ఒక 2-3 డ్రాప్స్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మరీ ఎక్కువ నెయ్యి కూడా ఏం అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు అనమాట. మనకి తినేటప్పుడు కొంచెం నేతి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం పిస్తా, వీటన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. దీంట్లోకి కొన్ని పుచ్చగింజనాలు కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కేవలం జీడిపప్పు ఒక్కటే ఉంటే అది ఒక్కటైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు బైండింగ్ కోసం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ ముద్దలోకి కలుస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి, తొందరగానే కలుస్తాయి. ఈ విధంగా అవ్వాలండి మనకి పిండి ముద్ద మొత్తం కూడా. ఇప్పుడు చేతి సహాయంతో మనం చిన్నగా ఈ విధంగా రౌండ్గా పొడుగ్గా చేసుకోవాలండి. స్టఫింగ్కి వీలుగా ఉండేటట్టు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకుని దానిపైన మరొక బటర్ పేపర్ వేసుకుని చపాతీ కర్రతో దీన్ని చక్కగా స్క్వేర్ షేప్ వచ్చేంత వరకు కూడా మీరు రుద్దుకోండి. సాధ్యమైనంత వరకు స్క్వేర్ షేప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీని మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని రౌండ్ షేప్లో మనం తెచ్చుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా చక్కగా షేప్ తెచ్చుకున్న తర్వాత దీన్ని మరోసారి బటర్ పేపర్లో గట్టిగా చుట్టేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా పీసెస్ పర్ఫెక్ట్గా వస్తాయి. 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చేసిన తర్వాత ఎంత చక్కగా సెట్ అయిందో చూస్తున్నారు కదండి. పీసెస్ కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఇలా 1 ఇంచ్ గ్యాప్లో మీరు పీసెస్ కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వీటిని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాఖీ స్పెషల్ కోకోనట్ స్వీట్ రెడీ అయిపోయింది. అసలు స్టవ్ కూడా వెలిగించకుండా ఒక మంచి స్వీట్ రెసిపీని చూసాం కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.